ఇప్పటిదాకా పాట పాడాలి పేరు కదండి, అందుకని మీరు తాగటానికండి చల్లడి ఇక్కడ బజ్జేదేమని మా తమ్ముని పంపించానండి. ఇందాక ఆవుతో నాకు ఇచ్చారండి, ఇప్పుడు ఆవు పేడ కలపలేదు కదండి. అత్తమానం ఆలకోల వాడతా ఏంటండి పంచోలే. అప్పనా తొందరరా, వారిని దుంపతగా మజ్జిగ నేలపాలు చేసావు కదరా. ఒరేయ్ తొందరగా వెళ్ళి మజ్జిగ పట్టరా. పెరుగు లేదండి. ఒరేయ్ అది ముంచరా. చా కుడితి కదండి, పర్లేదులేరా, అదో సరసము, నువ్వు ముంచి అవుతా కానీ. ఏంటంత లేటు అన్నాయి మజ్జిగ. మజ్జిగ ఇందాక ఆవుదం తాగారు కదా, దానికి ఎరుగుడు మజ్జిగండి, తీసుకోండి. ఆ రొట్టి పిచ్చేద్దామండి, ఆడి నవ్వు గురించి పడుచుకోవాకండి, రుచుకోండి. కరెక్టేనండి, దేనికైనా జోకు జోకు మేకు మేకు తిప్పి కొడితేనే అన్నాండి. ఏంటండి అంటే లేదండి, సపోజ్ ఇది మా ఇల్లే అనుకోండి, అనుకున్నాం. ఇది మా మజ్జిగే అనుకోండి, అనుకుందాం. మీరే మా హౌస్ కి వచ్చారు అనుకోండి, అనుకున్నాం. మా మజ్జిగ మీరు తాగుతున్నారు అనుకోండి, అనుకుందాం. నువ్వు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవాలి కదా. అది కాదు. డ్రింకింగ్ తమ్ముడు మధ్య ఉంది నిమ్మకాయ కానీ ఉండదేంటమ్మా, కుడిది కదా. ఏమండి ఇలాంటి సరసాల కలకల గుర్తుండిపోతాయండి. అయ్యారు అయ్యారు లాంచీ రిపేర్ వచ్చిందటండి, సాయంత్రం 5 దాకా వెళ్దంటండి. ఇప్పుడు ఎలా మావయ్యా? అయితే ఒక పని చేయండి, భోజనం చేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకదంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో ఫోన్ చేయటం సాంప్రదాయం కాదు. పిల్ల కన్నతారు కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు, మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ. ఆ పని చేయండి. అలా కాదేమండి, మొత్తానికి ఇవాళ మా అందరికి మీ ఇంట్లో ఫోన్ చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. అమ్మా వాళ్ళు కూడా తీసుకురా. రే విశ్వ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. పాకిస్తాన్ ఇండియాలో పోట్లాడుకున్నాం. నేను అదే అనుకుంటున్నాను రా. ఇక మీదట ఇద్దరం లైఫ్ లో ఒకటిగా పోరాడదాం రా. ఓకేరా రే, ఇద్దరం బాగా అలిసిపోయాం. త్వరగా నువ్వు నిద్రపోకపోతే ఇంకా వీక్ అయిపోతావు. పడుకో. పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రోయ్. నువ్వేం టెన్షన్ పడద్దు, అలారం పెట్టాను, నేను నిద్ర లేపే వరకు నువ్వు లేవద్దు. హ్యాపీ స్లీప్ లోకి వెళ్ళిపో. రే నేను లేపే వరకు నువ్వు లేవద్దు రోయ్. ఇంత క్లోజ్ అవసరం అంటావా? లేదు. ఎక్కడికి వెళ్తారా? ఎయిర్పోర్ట్కా? వెళ్ళి ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తానంట. సార్ వెల్కమ్ సార్. హలో మురుగా. ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇంకా 5 minutes టైం ఉంది సార్. మాకన్నా ముందే వచ్చేసావా? నైటే వచ్చాను. రాత్రులు నీకు నిద్ర పట్టదా? ఎలా పడుతుంది సార్, డ్యూటీ మీద కాన్సంట్రేషన్. ఎస్ సార్. వెరీ గుడ్. అవును అతనేడి? అతను ఉన్నాడు సార్. రాలేదు సార్. ఎందుకని? సారీ సార్, ఒకరి గురించి తప్పుగా చెప్పడం నాకు అలవాట్లేదు. వెరీ సార్. గుడ్. కానీ వాడి గురించి మాత్రం చెప్తాను. మేము ఇద్దరం కలిసి వచ్చాను సార్, కానీ దారిలో 1 బాత్రూమ్ వచ్చిందని చెప్పి బార్లో దూరుంటాడు. నేను నమ్మను. కడుపుగా అన్నం తినేవాడు ఎవడైనా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. థాంక్స్. చిత్తుగా తాగేసి చెత్తలో పడి ఉంటాడు. కానీ మనిషి మంచివాడు సార్. పని మానేసి మందు కొట్టేవాడు మంచివాడేంటే? ఫ్లైట్ ఈజ్ ల్యాండింగ్ సార్. ఇంత అందమైన అమ్మాయి ఈడికెలా పుట్టింది? వచ్చింది మీ అమ్మాయినా సార్? ఎలా గుర్తుపట్టావు? అచ్చు మీ పోలికే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్.
పూర్వం నువ్వు బుట్టలు లేవాడివా? ఎందుకు? ఇప్పుడు కథలు అల్లుతుంటేను. థ్యాంక్స్. డాడీ ఐ మిస్ యు సో మచ్. హలో మేడం. హలో. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. డాడీ ఇతను మన మేనేజర్. ఓ హాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అరే డ్యూటీ మైండెడ్ సార్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం. భారతదేశానికి స్వాగతం. థ్యాంక్ యూ. డాడీ ఇతను. వన్ ఆఫ్ మై మేనేజర్స్. ఓ నైస్ మీటింగ్ యూ. సారీ సార్, దిమ్మ తిరిగింది. మేడం, మీ పాద స్పర్శతో ఈ నేల ఒళ్ళు జలతరించింది. జలధరించింది కాదు, పులకరించింది అనాలి. ఏదో ఒకలాగా పలకరించింది కదా చాలు. ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ. నువ్వు ఎయిర్పోర్ట్ కు రానందుకు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? Correct. యు ఆర్ సస్పెండెడ్. కరెక్ట్. షట్ అప్. సారీ విశ్వ, నేను అకారణంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్, వీళ్ళ కాదు. నీ మంచి మనసుతో నా మంచి మనసును దోచేసుకున్నావయ్యా. అందుకే నీకు కొంచెం జీతం పెంచుతున్నా. నేను ఎయిర్పోర్ట్కి నీకు వచ్చాను. అక్కడే పెంచాను. అసలు జీతం ఎంతో ఇప్పటివరకు తెలియదు, వాళ్ళకి పెంచింది ఎంతో లెక్కలో తెలుస్తుంది. వాళ్ళ జీతం అంతా నా మనసులో ఉంది. డాడీ నాకు హైదరాబాద్ అలవాటు అయ్యేదాకా వీళ్ళిద్దరిని నేను ఉంచుకుంటాను. ఉంచుకో అమ్మా, కాకపోతే ఒక్కడు ఉంచుకుంటే బాగుంటుంది. నో నాకు ఇద్దరు కావాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బేబీ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూడండి సార్. ఆఫీస్ వర్క్ చూసుకుని ఖాళీ టైంలో టైం వేస్ట్ చేయకుండా ఓకే సార్. అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్దాం అనుకున్నా. చేస్తారులేండి. ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని గుర్తు గుర్తు చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీం రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏందా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా ఆడుకోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీ షర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. పేరు దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునానా. ఈ డ్రైరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే, ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికి సావాలా? దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో, బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్. నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరు ఇచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు నానా, వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా.
టాటా 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 కోస్కో పెప్సీ కోలా ఏస్కో కోకా కోలా టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలన్నీ ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. ఆమా తంబి. దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నాడు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు, నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టడం కాదు, నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఆ, ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. ఏస్కో కోకా-కోలా. నీ పొట్టి ఫ్యామిలీ. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నావు. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నాన్న. జాగ్రత్తరా. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగేడుపులు రావు. నీకు కండిపా ఆ ఉద్యోగం అప్పా, వచ్చిండ్రా. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. అమ్మ ఎవరమ్మా? ఎక్కడికి? హైదరాబాద్కి. ఎదుకు? సాంబార్ సాపడదకు. ఆహా, బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో దోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. అప్పుడియా మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా, మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. తప్పకా. నాన్న ఉంటాను. బాయ్. ఓ లెటర్ పోడు. జాగ్రత్త రో. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్కి వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే. వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. ఎలా ఎలాగబ్బా? ఏం చేద్దామబ్బా? చాలా కష్టపడ్డావు కానీ ఆ పరిస్థితి అందులో ఏం లేదు. హాయ్. మరెందుకు పెట్టుకున్న పర్సు? వేస్ట్ ఫెలో. అమ్మాయి డల్ అవ్వకు, మంచి బేరం చూపిస్తాను. అచ్చుడు. ఎవరతను? నా క్లోజ్ ఫ్రెండ్. వాడిని క్లోజ్ చేసి ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. వాడు ఫినిష్. ఆల్ ది Thank బెస్ట్. you. బెస్ట్ ఆఫ్ థ్యాంక్ లక్. యూ. యు హ్యావ్ అనదర్ 5000? ప్లీజ్ ప్లీజ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా. ఎంతసేపు? ఇవ్వయ్యా బాబు. కబుర్లు చూడండి. ఇవ్వయ్యా. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, తడ్డు జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు. వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడ సన్నాసి కింద పడేసి పైన భరతనాట్యం ఆడతాడు. అయ్యో. ప్రభు. మహాప్రభు రాశేఖర రా. శారద మనోవాంఛా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ వేవే. లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఇన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించొచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి?
ఏదో ఒక రోజు నైట్ షోకి వెళ్ళాను పడగా పొద్దున్నే రాగా నరసింహతో ఎత్తాను నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దని నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకొని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఒరే అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసి వచ్చా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా, ఇటారా తాడి పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి